ఏమైంది జగదాత్రి? బాబాయ్ ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు? యాక్సిడెంట్ జరిగిందక్క. ఎలా జరిగింది? మర్యాదగా మా మామయ్యని వదిలిపెట్టండి. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మావయ్యని తీసుకొస్తానని చెప్పి మనిషిని హాస్పిటల్లో పడేలాగా చేస్తుండారా అమ్మే? అసలు మిమ్మల్ని పంపకుండా ఉండాల్సింది. మావయ్య గారికి ఏం కాకుండా ఉండేది. ఏం మాట్లాడుతున్నారు నిషి? బాబాయ్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జగదాత్రి వాళ్ళు ఎలా అవుతారు? మావయ్య గారిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మేం కాపాడాం నిషి. కాపాడమని మేము అడగలేదు కదా. కిడ్నాప్ చేసింది మా నాన్నని. మేమేదో ఒకటి చేసేవాళ్ళం కదా. అయితే మరి చెయ్యాల్సిందే. ఎందుకు ఇంట్లోనే ఆగిపోయావు? ఎందుకు బయటికి కూడా రాలేదు? ఎందుకు నాన్నని కాపాడడానికి ప్రయత్నించలేదు? మీరు తప్పు చేసి యువరాజ్ని నిలదీస్తున్నారేంటి? నిలదీయడం లేదు నిషి. యువరాజ్ ఎందుకు మావయ్య గారిని కాపాడడానికి ప్రయత్నించలేదో అడుగుతున్నాం. మీరేం చేసుండారమ్మే? కాపాడుండారా? లేదు కదూ. బంగారం లాంటి మనిషినే పానాల కోసం కొట్టుకునేలాగా చేస్తుండారు. పిన్ని, జరిగిన దాంట్లో జగదాత్రి వాళ్ళ తప్పు లేదు. అయినా మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళ వల్లనే ఈ పొద్దు మీ బాబాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండాడమ్మే. మా వల్లనా? ఎలా అత్తయ్య? ఎట్లా ఏమే? మీరే గనక ఆయన ఎనకపోకుండా ఉండుంటే ఆ రౌడీలు మీ మామని భద్రంగా తీసుకొని పోదాం అనుకున్న చోటుకే తీసుకొని పోయి ఉండేవారు కదా. పరిస్థితులు సద్దుమణిగాక ఆయన్ని వాళ్లే వదిలేసి ఉండేవాళ్ళు. మీరు కౌశికి కాడ మంచి పేరు తెచ్చుకునేదానికి మధ్యలో దూరి అంత నాశనం చేసి ఉండారు. వాళ్ళు బాబాయిని ప్రాణాలతో వదులుతారని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు పిన్ని? ఎందుకంటే నాకు తెలుసమ్మే. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నువ్వాగమ్మే. అమ్మకి నేను చెప్తా ఉండేది అర్థం కావడం లేదు. వాళ్ళు మీ బాబాయిని కిడ్నాప్ చేసింది చంపేదానికి కాదు. మరి దేన్ని కిడ్నాప్ చేశారు అత్తయ్య? దేనికేంది? అదే అప్పుడు. సైలెంట్గా ఉండు. ఏమైంది యువరాజ్? అత్తయ్య గారిని ఎందుకు ఆపుతున్నావు? మావయ్య గారిని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారో అత్తయ్య గారు తెలుసని చెప్తున్నారు కదా. చెప్పనివ్వు. ఏమైంది యువరాజ్? పిన్ని, ఏం జరుగుతుంది? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? లేదా నాకు తెలియకుండా ఏదైనా చేస్తారా?